ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం అన్నది మరి యావత్ భారతదేశానికి సంబంధించిన విద్యార్థి లోకం, అదేవిధంగా ఇండియా కూటమిని లీడ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి పోరాట ఫలితం. మరి విద్యార్థులను, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని నేను అభినందిస్తూ, మరి ఇవాళ 7.5 కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించే నీట్ ఎగ్జామ్ మరి మళ్లీ నిర్ణయించడము, ఇదంతా కూడా జరిగినటువంటి పరిణామాల్లో మరి గత కొన్ని రోజులుగా విద్యార్థి లోకం, అదేవిధంగా రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంలో జరుగుతున్నటువంటి ఇండియా కూటమి పోరాటం వల్లనే ఇది సాధ్యమైంది. మరి ఇవాళ యూనివర్సిటీలో విద్యార్థుల ఆంక్షలు పెట్టడం, వాళ్ళ మీద మరి కేసులు పెట్టడము, తర్వాత విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం, ఇదంతా కూడా మరి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మరి ఇవాళ యావత్ భారతదేశం అంతా మేల్కొని ఈ విజయాన్ని సాధించింది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం మేల్కోవాలా. మరి విద్యార్థులకు నష్టం చేసినా, రైతులతో పెట్టుకున్నా మరి ఇదే పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ఇంకా ముఖ్యంగా ఇవాళ మీరు ఓన్లీ మన ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం సరిపోదు. ఇవాళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో కూడా మీరు 47 మందిని తీసేయడం అన్నది కదా, అది కూడా కాంగ్రెస్ పార్టీ విజయంగా మేము భావిస్తా ఉన్నాం. ఇంకా వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి, పిల్లల డిమాండ్స్. రాహుల్ గాంధీ గారు పెట్టినటువంటి పార్లమెంట్లో పెట్టినటువంటి డిమాండ్స్ ఏంటంటే, వాళ్ళను ఎవరైతే విద్యార్థుల మీద కేసులు పెట్టారో అవన్నీ వెంటనే విత్డ్రా చేసుకోవాలి. తర్వాత ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్కేస్ ఇవ్వనంత వరకు, మరి ఇచ్చేంత వరకు కూడా మరి ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి, మరి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా కూడా తీసుకోవాల్సిన చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాలి. మరి నిజంగా ఇలా భారతదేశ యువతని మేము గర్విస్తా ఉన్నాం, హర్షిస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని. మరి ఇది చివరి వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను.